కోటి వరాల క్షేత్రం భక్తజనుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ నరసింహస్వామిని కొలిస్తే చాలు కష్టాలు తీరుతాయని నమ్మకం. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఉన్న కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు చాలా జోరుదారుగా జరుగుతూనే ఉల్లా. ఇక కడవ ముచ్చట ఆడికెళ్ళి మా సమీరణ చెప్తాడు ఇన్లే మరి. ఓకే, మొత్తానికి భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఈ నెల 19వ తేదీ నుంచి మొదలు పెడితే 27వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఎంతో వైభవపేతంగా జరగబోతున్నాయి. ఇక్కడ మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచే కాకుండా మరి వివిధ ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా ఇక్కడ ఆ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం బారులు తీరుతుంటారు భక్తులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మికత శోభ నెలకొంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా మరి భక్తులతో సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాధారణ రోజుల్లోనే కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు. ఏదైతే బండ్లకు సంబంధించి కొత్త బండ్లకు సంబంధించి పూజా కార్యక్రమాలు కావచ్చు, వివాహాలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిత్యం జరుగుతుంటాయి. అది కూడా ప్రతి ఏటా జరిగేటటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మాత్రం కన్నుల పండుగగా వైభవపేతంగా ఇక్కడ జాతర కొనసాగుతూ ఉంటుంది. ఏదైతే ఫాల్గుణ శుద్ధ దశమి నుంచి మొదలు పెడితే ఫాల్గుణ బహుళ విధి వరకు జరిగేటటువంటి జాతరకు సంబంధించి అయితే అనేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఆలయ కమిటీ కూడా. ఏదైతే పారిశుద్ధ్యం కావచ్చు, తాగునీటికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా చూసినట్లయితే కనుక మరి బారికేడ్లకు సంబంధించి క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, ఇట్లా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీటి సౌకర్యం ఇట్లా ప్రతిదీ కూడా మరి ఏర్పాటు చేస్తారు ఆలయ కమిటీ అంతా కూడా. మొత్తానికి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి జాతరకు సంబంధించి అయితే అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇక 27వ తేదీ వరకు ఏదైతే నాగబలితోటి ఈ జాతర అయితే ముగియబోతుంది. మనం చూస్తున్నాము చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా ఈ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి భక్తులంతా కూడా ఆ కొంగు బంగారంగా విరాజిల్లేటటువంటి ఆ స్వామిని నియమనిష్టలతో కొలిచి తమకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా తమ మొక్కులు చెల్లించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం మాత్రం భక్తులతో ఒక సందడి వాతావరణం నెలకొంది. మొత్తానికి చిన్న పెద్ద తేడా లేకుండా వస్తున్నటువంటి భక్తులతో ఒక ఆధ్యాత్మికత శోభ అదేవిధంగా సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్. సో ఇక్కడ కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి ఆ స్వామివారిని దర్శించుకునేందుకు కొంతమంది భక్తులు వచ్చారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీది గోదావరికని. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మీరు అంతా కూడా? మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్. మేము ఇక్కడ మా రిలేషన్ పెళ్లి ఉంటే అక్కడికి వచ్చాము. ఇక్కడ కోటంచలో లక్ష్మీనరసింహస్వామి జాతర జరుగుతుందని తెలిసింది. మేము ఇప్పటివరకు రాలేదు. అందరూ ఇక్కడికి రావడం ఇప్పటివరకు రాలేదు. ఫస్ట్ టైం ఈరోజు ఇక్కడికి రావడము. అందరు భక్తులందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ స్వామివారి యొక్క ప్రతిష్టత ఉన్నది, అందరికీ బాగా జరుగుతుందని. మాకు తెలిసిన వారు అందరూ కూడా పోతున్నారు. ఇప్పటివరకు ఇదే మొదటిసారి మేము కూడా వచ్చి దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపను అందుకుందామని చెప్పి మేము కూడా వచ్చాము. అదేవిధంగా మా వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఒక 5-6 ఫ్యామిలీలు కలిపి వచ్చి దేవుని యొక్క కృప తీసుకుందామని వచ్చినాము. బాగుంది ఇక్కడ కూడా సేవ ఇవన్నీ కానీ టెంపుల్ యొక్క విశిష్టత కానీ బాగుంది. ఇంకా కూడా భక్తులందరూ కూడా మంచిగా రావాలి, ఈ దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని మనసు కోరుకుంటాం. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది అమ్మా మొదటిసారి ఇక్కడికి రావడం? ఇంతకుముందు వచ్చారా? మొదటిసారి ఇదే మొదటిసారి రావడం. స్వామివారిని దర్శించుకోవడం బాగుంది. ఎన్ని గుళ్ళు తిరిగినా ఈ గుడి బాగున్నది. ప్రతిసారి జాతరకు వస్తారా? ఇక మళ్ళీ వస్తాం. నువ్వు చెప్పు, ఏం పేరు నీది? సన్హిత్. ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్ చదువుతున్నావా? మీ ఫ్యామిలీతో వచ్చినావు నువ్వు కూడా? ఎస్. ఎట్లా ఉంది ఇక్కడ టెంపుల్కి రావడం? మంచిగా ఉన్నది, చాలా బాగుందా? మీ దగ్గర గోదావరికంలో ఉందా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్? ఉంది. ఉందా? ఎట్లా ఉంది ఇక్కడ? ఎట్లా ఉంది మరి? మంచిగా ఉన్నది, బాగుందా? ఓకే. ప్రశాంతత ఉంది. మేము పెళ్ళికి వచ్చినాము, మా కుటుంబ సమేతంగా దర్శనం చేసుకుందాము, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుందామని వచ్చినాము.
మొత్తానికి కుటుంబ సమేతంగా ఒక సైడ్ పెళ్లి ఆనందం, మరో సైడ్ ఇట్లా ఆధ్యాత్మికత భావనతో బాగుంది, చాలా బాగుంది, మొత్తానికి హ్యాపీ హ్యాపీ. చాలా అనుకోకుండా వచ్చామండి టెంపుల్కి. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే కూడా బాగా అనుకున్న కోరిక నెరవేరుతుందని మా అందరికీ ఆశ ఉంది. అన్ని గుళ్ళు తిరిగి వచ్చినాయి. ఇక్కడ ప్రశాంతంగా ఈ వాతావరణం, ఈ ఎండాకాలం కదా, అంత మంచిగా అన్ని స్పెషలిస్ట్ చేశారు. సో మీరు చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము భద్రాద్రి వచ్చాము. ఫస్ట్ టైమా ఇంతకు ముందు వచ్చలేక? ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ మా సిస్టర్ మ్యారేజ్ ఉంటే వచ్చాము. ఇక్కడ గుడి గురించి తెలిసింది, బాగుంటుందని. సో ఇంకా బాగా చాలా బాగుంది గుడి. మొత్తానికి ఇక్కడ దర్శనం కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, ఎట్లా అనిపించింది? బాగున్నాయి. గుడి కూడా బాగుంది, విశాలంగా ఉంది. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి బాగా అనిపించింది. ఫస్ట్ టైంకే బాగా అనిపించింది. ఫ్యామిలీతో బాగా అందరం వచ్చినాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. సో మొత్తానికి ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ సేద తీరుతున్నటువంటి పరిస్థితి ఆలయం లోపల. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ములకనూరు నుంచి వచ్చాము. ఇక్కడ టెంపుల్ ఫేమస్ అని ఈసారి దర్శనం చేసుకుందామని వచ్చాము. ఫ్యామిలీ త్రూ ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడే దర్శనం చేసుకొని వెళ్తాం. ఎట్లా అనిపిస్తుందండి ఇక్కడ రావడం, ఫ్యామిలీతోటి దర్శనం చేసుకోవడం? వచ్చి మొక్కుకుంటే కోరికలు తీరుతాయని మాకు బాగా సెంటిమెంట్ అని ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. మా అన్నయ్య ఎవ్రీ ఇయర్ వస్తారు, ఆయన కూడా. అంతా మీరంతా ఒకటే ఫ్యామిలీ? మేమంతా ఒకటే ఫ్యామిలీ. చాలా బాగా అనిపిస్తుంది. మేము వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం, కానీ ఇవన్నీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా జాతర స్టార్ట్ కాలేదు, స్టార్ట్ కాకముందుకే ఇంత చాలా బాగుంది. స్టార్ట్ అయితే ఇంకా జనం కూడా చాలా. ముల్కనూరు. ఎంతమంది వచ్చారండి ఫ్యామిలీ మెంబర్స్? మేము ఒక 15 మంది, 20 మెంబర్స్ వచ్చాము. ఎట్లా వచ్చారు? ప్రైవేట్ వెహికల్? ప్రైవేట్ వెహికల్. మొత్తానికి ఇక్కడ సౌలతులు అంటే ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి, కానీ ఇంకా మంది ఎక్కువైతే ఇంకా చాలా బాగా ఉంటాయని మేము అనుకుంటున్నాం. సో అమ్మ చెప్పమ్మా, ఈ ఆలయానికి రావడం ఇదే మొదటిసారా, ఇంతకు ముందు వచ్చినావా? దీంతో ఐదోసారి. వీళ్ళంతా కూడా మొదటిసారి వచ్చారు అంటున్నారా? మీరే తీసుకొచ్చి లేదు? వీళ్ళు నేను తీసుకొచ్చిన. స్వామివారి గొప్పతనం ఏంది మరి? అన్ని సార్లు నువ్వు వచ్చినావు? మేము పుట్టిన కాంచెలు, మా ఇంటికల కాంచెలు ఇక్కడనే. అందుకే మాకు మా తాత తల్లి తండ్రి సంపాదించిన దేవుడు. అట్లా వస్తాను. ఎట్లా అనిపిస్తుంది ఈ స్వామివారిని ఇక్కడ దర్శించుకోవడం? మాకు సహాయపడతాడు, ఏదన్నా మొక్కులు అప్పుడప్పుడే సక్సెస్. మొక్కుకుంటే విజయం తథ్యం అన్నాడు ఆ స్వామివారు. మీరు చెప్పండి, మీరేం చేస్తున్నారండి? బీటెక్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? థర్డ్ టైం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్కి రావడం, ఫ్యామిలీతో మెంబర్స్ తోటి అందరూ తిరగడం? మంచి హ్యాపీ అనిపిస్తుంటుంది. దర్శనం అయితే అయిపోయింది, కంప్లీట్ అయింది. నువ్వు చెప్పు, ఏం చేస్తుంటావు నువ్వు? స్టడీస్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, జాబ్ చేస్తున్నాను. ఇక్కడ నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను. ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా? ఇది ఫోర్త్ టైం. మేము అంటే ఎవ్రీ ఇయర్ మేము వస్తాం ఈ హోలీకి. నానమ్మ ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడ హోలీకి. బాగుంటుంది ఇక్కడ. సో ఏదైనా మొక్కులు ఇట్లా తీరుకున్నా అంటే ఇక్కడికి వస్తే మాకు ఒక నమ్మకం అన్నట్టు, ఏదైనా కోరిక తీరుతుందని. కోరిక పక్కా తీరుతుంది. సో తర్వాత మేము మొక్కులు కూడా తీర్చుకుంటాం ఇక్కడికి వచ్చేసి. ఎవ్రీ ఇయర్ వస్తాం ఈ హోలీ టైంలో, జాతర జరుగుతుంది కదా, సో పక్కా వస్తాం ఇక్కడికి. సో మీరు చెప్పండి, మీరేం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నా, మెడికల్ కోడింగ్ చేస్తాను. సో మీరు చెప్పండి, మీరు కూడా ప్రతి ఇయర్ వస్తాం. మా నానమ్మ, మేము చిన్నప్పటి నుండి వస్తాం. ఇక్కడికి వస్తే మాకు మంచి నమ్మకం, మాకు దేవుడు సహాయం చేస్తాడు మంచిగా. మొత్తానికి వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శ్రీ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి ఆ ఘనమైనటువంటి చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, ఇక్కడ ప్రాశస్త్యం ఏంటి, ఆ స్వామివారి ఆ మహత్యం ఏంటి అనేటువంటి విషయాల్ని, చరిత్రను మనకు వివరించడానికి ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొత్తానికి ఘనమైనటువంటి చరిత్ర కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి ఆ చరిత్ర ఏంటి అసలు? ఇక్కడ స్వయంభూగా వెలసిన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఇది. భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం, కొడవటంచ గ్రామం. అయితే ఈ దేవాలయము మాందాత
కాలము మాంధాత చక్రవర్తి ఏలిన నాటి కాలం యొక్క దేవాలయము. ఇది స్వయంభూగా వెలిసిన దేవాలయము. మా తరతరాల నుంచి పెద్దలు చెప్పిన ప్రకారంగా 6వ తరంగానో 7వ తరంగానో ఉన్న మా తాతగారి దగ్గర నుంచి వస్తున్న ఇది వంశపారంపర్యము. అప్పుడు మా తాతగారి తూపురాణి రంగాచార్యుల గారు వారి కలలో స్వామి కనపడి పలాని స్థలంలో నేను ఉంటాను, అక్కడ మీరు ఆ గడ్డ తవ్వితే నన్ను తీసి ప్రతిష్ఠించి ఇక్కడ 3 పూటల ఆరాధన నైవేద్యాలు సమర్పించి ప్రజలకు మంచి ఆశీస్సులు అందియాలని వారి స్వప్నంలో చెప్పిన ప్రకారంగా మా తాతగారు రంగాచార్యుల గారు అయినటువంటి వారు అదే సాగలో తవ్వితే కత్తి తవ్వితే వంకర పోతుంది కదా, ఆ వంకర పోయిన దాన్ని అనుకరణ చేసి కొడవలి వంచ అని ఒక నామకరణం చేశారు. దాన్ని అందరూ పిలిచే విధంగా కోటంచ అని నిట్నేమ్గా మారింది. అప్పటి నుండి నేటి వరకు ముందు వరకు కూడా స్వామివారు భక్తులకు కొంగు బంగారంగా కోరిన కోరికలు నెరవేర్చే రీతిలో ఆశీర్వచనాలు అందిస్తూ భక్తులను కాపాడుతూ వస్తున్నారు. ప్రతి సంవత్సరము స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మొన్నటి 19 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 20న కళ్యాణము జరిగి మహావైభవంగా భగవద్భక్తితో భక్తుల సందడితో వైభవంగా జరిగింది కళ్యాణము. కార్యక్రమాలు రేపటి నుండి జరుగుతూ ఉన్నాయి. 25 పౌర్ణమి జాతర, బండ్లు తిరగడం, వాహనాలు తిరగడం, యానోత్సవము, బోనములు, భక్తుల యొక్క మొక్కుబడుల రీతిగా బండ్లు తిరగడం జరుగుతుంది. 25 సాయంత్రం 7 గంటలకు పెద్ద రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత 27 స్వామివారి చక్రవరి పుష్పయాగము, సాయంత్రం నాగబలితో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కనుక భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతూ స్వామివారి అష్టైశ్వర్యాన్ని అందిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ మంగళాశాస్త్రం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఓకే, మొత్తానికి కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందించడానికి ఎవరైతే కోటంచ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి మాజీ డైరెక్టర్, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి 4వ తరం ఫౌండర్ దేవేందర్ రావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మొత్తానికి బ్రహ్మోత్సవాలు మొదలైనాయి, దానికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, అసలు మీరు 4వ తరంగా కొనసాగుతున్నారు, అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఎట్లా జరిగింది? ఈ 4వ తరానికి సంబంధించిన నేను కనుకుంట్ల దేవేందర్ రావు అనే నేను ఈ ఆలయం కనుకుంట్ల జోగయ్య గారు నిర్మించి ఉన్నారు. ఇది అట్లాగే స్వామివారికి అనేక వస్తువాహనాలు, శంఖచక్రాలు, గరుడ వాహనము, హనుమంత వాహనము, అశ్వవాహనము, గజవాహనం, పాదరక్షలు కూడా చేయించారు. వంట పాత్రలు కూడా, తాంబాలు కూడా చేయించారు. మాన్యాలు కూడా ఇచ్చారు. విశేష ఉత్సవాలకు ఖర్చుల కోసము, ఆలయ అభివృద్ధి కోసము అనేక భూదాన గోదానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆలయానికి దాదాపు ఒక 700-800 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది మహిమాన్వితమైనటువంటి ఒక ఆలయము. ఈ యొక్క ఆలయ చరిత్ర శ్రీనివాస స్తోత్రంలో కూడా ఉన్నది. ఎంత పెద్ద మహత్యం కలిగిన ఈ యొక్క ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. భూపాలపల్లి జిల్లాల నుంచే కాకుండా అనేక జిల్లాల నుండి కూడా ఈ ఆలయానికి బ్రహ్మోత్సవాలకు వస్తాయి. ఈ సంవత్సరము శోభకృతనామ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు లోక కళ్యాణార్థం కోసమై జరుగుతున్నటువంటి నవానిక బ్రహ్మోత్సవాలు అంటే 9 రోజులు జరుగుతాయి. ఈ పాల్గొన శుద్ధ దశమి నుండి పాల్గొన బహుళ విధియ వరకు 9 రోజులు అట్టహాసంగా బ్రహ్మాండంగా జరుగుతాయి. కాబట్టి ఈ నవానిక బ్రహ్మోత్సవాలకు ఎంతమంది భక్తులు వచ్చినా తట్టుకునే విధంగా చలువ పందిర్లు మరియు ఎలక్ట్రిసిటీ, నీటి వసతులు, అనేక టాయిలెట్స్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్లను గౌరవ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గారు ములకనూరు భిక్షపతి గారు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ బిల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరిగినాయి. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని
స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు చెప్పినాం. ఇవాళ ఈరోజు కార్యక్రమము ఇప్పుడు పొద్దున సింహవాహన సేవ ఉంటుంది, సాయంత్రము గరుడోత్సవం సదస్యము జరుగుతుంది, రేపు దోసుపు ఉత్సవం జరుగుతుంది, అలాగే సోమవారం నాడు పెద్ద రథోత్సవం జరుగుతుంది. అలాగే ఈ ఆలయం నుండి గరుడ వాహన సేవ పల్లకి పాదరక్షలు మా వంశస్థులు కనుకుంట్ల వంశస్థులైన మా ఊరికి అనగా జోగయ్యపల్లె గాడికి ఇక్కడ ఆలయం నుండి అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయ వ్యవహారాల ప్రకారంగా మా ఇంటికి వస్తాయి. మేము అక్కడి నుంచి గజవాహనం తీసుకొని 26 ఉదయం 6 గంటలకు బయలుదేరి 10 గంటలకు ఆలయానికి చేరుకుంటాం. అదేవిధంగా లింగాల నుండి కూడా ఒక గజవాహనం వస్తుంది. మా వాహనం మీద గజవాహనం మీద స్వామివారు, లింగాల వాహనం మీద అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి వేయించేపించి ఎక్కించి డోలోత్సవ కార్యక్రమాలు చేపించి ఊరేగింపు ఉత్సవం భరత్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా మహావైభవంగా కనులు మిరువిట్లు వెలుగు కాంతులతోని కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి కొంగు బంగారమైన స్వామి భక్తులందరికీ దర్శనమిచ్చి వారి యొక్క కోరికలు తీరుస్తాడు. దీనిలో సందేహం లేదు. కాబట్టి అందరూ అధికారులు ఇంతకుముందు గతంలో కూడా కోఆర్డినేషన్ మీటింగు అన్ని డిపార్ట్మెంట్ల మీటింగ్ చెప్పించడం జరిగింది. వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ల యొక్క పనులని పూర్తి చేయడం జరిగింది. ఉదాహరణకి డోజర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఇలా అందరూ వచ్చి వాళ్ళ కార్యక్రమాలకు పూర్తి చేశారు. అలాగే రోడ్లు పైన దుమ్ము లేకుండా ట్రాక్టర్లతో నీళ్లు కూడా చల్లిస్తున్నాము. కాబట్టి చలో పందిర్లు ఉన్నాయి, తట్టుకునేందుకు టాయిలెట్స్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి. స్వామివారికి సంబంధించి స్వయంగా బ్రహ్మోత్సవాలు మీ తరం వాళ్ళు ఇట్లా ప్రత్యక్షంగా పాల్గొనడం ఎట్లా చూస్తారు? చూడవచ్చు. మా తరం వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి గతంలో అంటే భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అభివృద్ధి అవుతుంది. ఇంకా ఈ ఆలయానికి కూడా ప్రభుత్వం తరఫున కొన్ని 12 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయినాయి. సో కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని కూడా మళ్ళీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంతకంటే ఇంకా బ్రహ్మాండంగా ఆలయ నిర్మాణం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపగా వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటే బాగుంటుందని నేను ఈ యొక్క మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. సకాల జనాలందరికీ సబ్బండ జనాలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది అంటే ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. మొత్తానికి ఇది కొడవటంచ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సంబంధించినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర. అనేక తరతరాలుగా ఈ యొక్క కొడవటంచ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సంబంధించినటువంటి ఇక్కడ కొలువై భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది. ప్రతి ఏటా వార్షిక ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి. ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయని వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.